ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది అమితాబ్ బచ్చన్ అనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్లను సాధించాయి. తన కొడుకైన అభిషేక్ బచ్చన్ సైతం హీరోగా మారి మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో తమదైన రీతిలో సత్తా చాటుతూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నటుడు తనను తాను స్టార్ హీరోగా మార్చుకుంటున్నారు. ఇక బాలీవుడ్ హీరో అయిన అభిషేక్ బచ్చన్ లాంటి హీరో సైతం ఇప్పుడు భారీ విజయాలను అందుకుంటున్నారు. ఐ వాంట్ టు టాక్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన రీసెంట్గా ఒక అవార్డుల ఈవెంట్లో పాల్గొన్నాడు. ఇక ఈ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్న అర్జున్ కపూర్ సైతం కొన్ని ఫన్నీ కామెంట్లయితే చేశాడు. ఈ సందర్భంలోనే అర్జున్ కపూర్ అభిషేక్తో మీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ వస్తే కంగారు పడిపోతారు అని అడగ్గా దానికి అభిషేక్ సమాధానం ఇస్తూ మా వైఫ్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు తను మీతో మాట్లాడాలి అని చెప్పినప్పుడు నాకు కంగారుగా ఉంటుందని చెప్పాడు. దాంతో ఈ ఈవెంట్లో ఉన్న అందరూ నవ్వుకున్నారు. అలాగే అభిషేక్ బచ్చన్ అర్జున్ కపూర్ను ఉద్దేశించి నీకు పెళ్ళవ్వలేదు కాబట్టి కామెడీగా ఉంది, పెళ్ళైతే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఇక ఈ ఈవెంట్లోనే ఆయన మాట్లాడుతూ నాకు ఈ అవార్డు రావటానికి దర్శకుడు సుజీత్ సర్కార్ కారణమని, ఆయన నన్ను ఈ క్యారెక్టర్లో తీసుకోవటం వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది అంటూ కొన్ని కామెంట్స్ చేశాడు. గత కొన్ని రోజుల నుంచి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇద్దరూ విడిపోబోతున్నారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో అభిషేక్ బచ్చన్ పరోక్షంగా ఐశ్వర్య రాయ్ గురించి మాట్లాడటం చూసిన ప్రతి ఒక్కరూ వీళ్ల విడాకులు తీసుకోబోతున్నారంటూ వీళ్ల మీద వచ్చిన వార్తలన్నీ పుకార్లే అంటూ కొట్టిపడేస్తున్నారు. వీళ్లకి పెళ్ళై 17 సంవత్సరాలవుతోంది. వీళ్లకి ఒక పాప కూడా ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటినుంచి ఐశ్వర్య రాయ్ అడపాదడపా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మంచి క్యారెక్టర్ దొరికితే ఇప్పుడు కూడా తను నటించటానికి సిద్ధంగా ఉన్నానని ఆమె చాలా సందర్భాల్లో తెలియజేసింది. చూడాలి మరి ఇక మీదటైనా ఆమెకు నటించే మంచి క్యారెక్టర్ దొరుకుతుందా లేదా అనేది.